డైరెక్ట్ డెమోక్రసీ ఉన్నట్టు ఈ పెద్ద పెద్ద దేశాల్లో తర్వాత ఆధునిక కాలంలో ఈ డైరెక్ట్ డెమోక్రసీ అనేది సాధ్యం కాదు. అదేవిధంగా పెద్ద చైనా మరియు భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో అసలు చాలా పాపులేషన్ ఉండడం వల్ల అసలు డైరెక్ట్ డెమోక్రసీ అనేది అసలు అమలు కావడం చాలా కష్టం. అందువల్లనే ఇండైరెక్ట్ డెమోక్రసీ లేకపోతే అనేక పద్ధతుల ద్వారా మన ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన ఎన్నిక జరగడం, తర్వాత ప్రజాప్రతినిధులు పార్టీస్ మరియు పార్టీ సిస్టమ్ ద్వారా ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి అటువంటి ప్రభుత్వంతో పరిపాలన జరపడం అనేది జరుగుతుంది. ఇది సామాన్యమైంది అసలు. సో ఇందులో మనకు తెలిసినట్టు మనకు అర్థమయ్యే విధంగా డైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అంటే పార్టీల ద్వారా, ముఖ్యంగా రాజకీయ పక్షాల ద్వారా నిజానికి మన చాలా దశాబ్దాల నుంచి నిజానికి శతాబ్దాల నుంచి నిజానికి ఈ విధానము అమల్లో ఉందని చెప్పచ్చు, ఆచరణలో ఉందని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా మనము ఇది ఈ పార్టీ సిస్టమ్, పార్టీ అంటే ఏంటి అనేది కొంచెము మనం ఇదివరకు చదవలేదు, చర్చించలేదు. కాబట్టి కొంచెము ఈ పార్టీ సిస్టమ్, మన దేశంలో పార్టీ సిస్టమ్ ఎలా ఉంది, మల్టీ పార్టీ సిస్టమా లేకపోతే వన్ పార్టీ సిస్టమా, టైప్ బై పార్టీ సిస్టమా అనేది చర్చించే ముందు అసలు పార్టీ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ డెమోక్రసీ అనేది మనకు అందుకు అర్థమైంది. కాబట్టి డెమోక్రసీలో ప్రజలు తమకు తాము పరిపాలించే విధానము అసలు దానికి పార్టీల ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు మనకు చాలా సంవత్సరాల నుంచి పార్టీ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఉంది, మన దేశంలో కూడా ఉంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అయితే పార్టీ అంటే ఏంటంటే ఏ పార్టీ అయితే ఏ ఒక ప్రజా సముదాయం అయితే రాజకీయ అధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపి, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నడిపే ఉద్దేశంతో ఒక ఐడియాలజీతో ఒక లక్ష్యంతో ఏర్పాటయ్యి తర్వాత ఎలక్షన్లో పాల్గొని అధికారం చేపడుతుందో దాన్ని పార్టీ అంటారు, రాజకీయ పక్షం అంటారు. అది ఒక పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని ఒక దేశంలో ఒక ఎన్నికల విధానము లేకపోతే పార్టీ విధానము, ఎన్నికల విధానము అనుసరించి ఆ పద్ధతి ద్వారా మన అధికారాన్ని సంపాదించి ప్రజాపాలన కొనసాగిస్తే దాన్ని రాజకీయ పక్షం అంటారు. ఈ రాజకీయ పక్షాలు నిజానికి చాలా శతాబ్దాల నుంచి అంటే వాటి యొక్క స్వభావము, తర్వాత వాటి యొక్క సపోర్ట్ బేస్ మాత్రుండొచ్చు, కానీ రాజకీయ పక్షాలు మాత్రం చాలా శతాబ్దాల నుంచి ఉండవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అన్ని పార్లమెంట్లకి, అన్ని పార్టీ సిస్టానికి మదర్ అయిన బ్రిటన్లో కూడా నిజానికి పార్టీలు ఉన్నాయి, కానీ వాటి యొక్క సపోర్ట్ బేస్ వేరు. అదేవిధంగా ఎన్నిక విధానం కొంచెం వేరు ఉండాలి. మొదట ఒక విధంగా ఉండే, కానీ పార్టీలు మాత్రం ఉన్నాయి. సో ఉదాహరణకి మొట్టమొదటి ప్రారంభ దశలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో కూడా తర్వాత పాశ్చాత్య దేశాల్లో కూడా నిజానికి మన కొందరు గ్రీక్ అండ్ స్పెయిన్లో కూడా, ఇటలీలో కూడా దానికి కొందరు రాజకీయాలు పాల్గొనడానికే హక్కు లేకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో బానిసలు, తర్వాత మన యజమానులు అనే విధానం అనే రెండు ముఖ్యమైన వర్గాలుగా చీలిపోయినప్పుడు అసలు స్త్రీలు కానీ పురుషులు కానీ బానిస వర్గానికి చెందిన వారు నిజానికి మన రాజకీయ ఓటు హక్కు కలిగి లేదు. అసలు రాజకీయాలలో పాల్గొనడానికి హక్కు లేకుండా ఉంటారు. అప్పుడు కూడా పార్టీలు ఉన్నాయి. వాటి స్వభావం మాత్రము మార్పు వచ్చింది. వాటి ఎవరిని ఆ పార్టీలు ఎవరికి ప్రాతినిధ్యము అనే విషయంలో మాత్రము ఆ విషయం మారుతూ వచ్చింది.
అది మనం సో పార్టీ విధానం చాలా కాలం కింద ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ మొదలు పెడితే ఏ ఒక్క సముదాయమైన ప్రజల సముదాయమైన పౌరుల సముదాయమైన రాజకీయ అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో ఏర్పడి కొన్ని రాజ్యాంగానికి కట్టుబడి మన పనిచేసి రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ సముదాయమే రాజకీయ పార్టీ అని అనొచ్చు ముఖ్యంగా. ఇక ఇది నిర్వచనము, దీని యొక్క అర్థము. అయితే అసలు మన దేశంలో లేదా ప్రపంచంలో ఏ పార్టీలు అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయంటే నిజానికి ఎప్పుడైతే దేశాలు స్వతంత్రము పొందినాయో ఒక జాతీయ ప్రభుత్వము మన రాజకీయాలు ఏర్పడ్డాయో అంత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి వచ్చిందో అంటే విప్లవం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రాన్స్లో 1789, తర్వాత మన అమెరికాలో దానికంటే ముందే 1776లో విప్లవం సక్సెస్ అయింది. దాని తర్వాత బ్రిటన్లో ఇంకా దానికంటే ముందు బ్రిటన్ యాక్చువల్లీ వాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్ అండ్ మదర్ ఆఫ్ ద పార్టీ సిస్టమ్ అనుకోవచ్చు. సో ఆ విధంగా నిజానికి పార్టీలు ఏర్పడ్డాయి. పార్టీలు మన ఉదాహరణకి మన అమెరికాలో చూస్తూ రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రాటిక్ పార్టీ. ఆ రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రాటిక్ పార్టీ ఈనాడు కూడా దానికి ఆ విధానమే కొనసాగుతుంది. ఒకసారి డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఎక్కువ ఓట్లను సంపాదించి ఎక్కువ ఓట్లను సంపాదించినప్పుడు ఎక్కువ సీట్లను కూడా సంపాదిస్తాయి పార్లమెంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అది మన అదేవిధంగా జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ ఇటలీలో కానీ నిజానికి పార్టీ సిస్టమ్స్. అయితే ముఖ్యంగా మనము మన దేశంలో కనుక చూసుకుంటే మన దేశంలో కూడా పార్టీ సిస్టము నిజానికి ఇప్పుడు అమలులో ఉన్నది. తర్వాత అట్లా అమలు స్వతంత్రానికి ముందు అంటే 1947 నుంచి నిజానికి అమలులో ఉంది. 1940 ఇంటరిమ్ గవర్నమెంట్ కాలంలో ఉంది. తర్వాత 1947 కంటే ముందు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా పార్టీ సిస్టమ్ ఉన్నది. ఇది మన దేశం యొక్క ఒక ప్రత్యేకత. మన దేశంలో ఒక ప్రత్యేకత. అయితే మన దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు కొంచెము ఏషియాలో తర్వాత మన జనసమూహంలో వైశాల్యంలో భౌగోళికంగా మరియు మన ఏంటది జనసాంద్రత ప్రకారం కనుక మనం చూసుకుంటే మన దేశం చైనాతో పోల్చి ఉంటుంది. అయితే చైనా యొక్క ప్రత్యేకత ఏంటంటే 1911లోనే అతని యొక్క మన నేషనల్ పార్టీ తర్వాత డెమోక్రాటిక్ సిస్టమ్ ఏర్పడింది, విప్లవం వచ్చింది, మన రాజరికము తర్వాత డైనాస్టిక్ రూల్ పోయింది. ఏది ఫర్ ఎగ్జాంపుల్ 1911లో మంచు డైనాసిటీ అనే లాస్ట్ డైనాసిటీ పడిపోయి అక్కడ రాజ్య అధ్యక్షుడు రాజ్య అధినేత ఎన్నుకొని పడతాడో అధికారంలోకి వస్తాడో కొంతకాలం వరకు ఉంటాడో దాన్ని మనం రిపబ్లిక్ అంటాము. అదే 1911లో అక్కడ వచ్చింది. కానీ 1911 నుంచి 1947లో నిజానికి ఒక మన సామర్థ్యము తర్వాత పట్టుదల తర్వాత కెపాసిటీ గల ప్రభుత్వం అక్కడ ఏర్పడలేదు 1949 వరకు. అంటే 1911లో చైనాలో ఒక మన డెమోక్రసీ పార్టీలు ఏర్పడ్డాయి, పరిపాలన సవరించిన. కానీ అది 1911లో కూడా అక్కడ అనేక సామ్రాజ్యవాద దేశాలు దాని మీద కంట్రోల్ పెట్టుకున్నాయి. అంటే నేషనల్ గవర్నమెంట్ను అది పాలించలేదు, నిజమైన స్వతంత్రంగా అవి నిలబడలేదు. అది ఒక తర్వాత 1949లోనే ఒక సమర్థవంతమైన జాతీయ ప్రభుత్వము ఏర్పాటైంది. దట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమర్థవంతమైన
సమర్థవంతమైన తర్వాత సావరీన్ అంటే సావరిటీ అంటే సార్వభౌమాధికారం నిజంగా కలిగి పొంది మన పొంది ఉన్న రాజకీయ పక్షము అక్కడ లేకపోవడం వల్ల దానికి సామ్రాజ్యవాద దేశంలో సామ్రాజ్యవాద మన ఇది ఈ చేతుల్లో అది మన గుప్పిట్లో అది పూర్తిగా బాధ మన అణిగిమణిగి ఉన్నది చైనాలో. అంటే 1949 నిజమైన స్వతంత్రము అక్కడ ఏర్పడింది. అది ఫార్మాలిటీగా ఓకే రిపబ్లికన్ 1911 కానీ అదే మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే 1947 వరకు ఇండిపెండెన్స్. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1950లో రాజ్యాంగం ఏర్పడి 1957లో ఒక రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చింది. అంటే స్వతంత్ర రిపబ్లిక్ అమల్లోకి వచ్చింది. అయితే 1947 వరకు ఇక్కడ మన రిపబ్లికన్ సిస్టమ్ లేదు. 1947 వరకు ఇండిపెండెన్స్ లేదు. మన బ్రిటిష్ సామ్రాజ్య దేశం కిందనే ఉన్నాయి. చైనాలో అనేక సామ్రాజ్యవాద దేశాలు ఒక మన రిపబ్లికన్ ఏర్పాటు అయిన తర్వాత కూడా చైనాలో పట్టు కలిగి ఉన్నాయి. తర్వాత వాటిని మన ఈ జాతీయ ప్రభుత్వాన్ని జాతీయ పార్టీలను అది మనల్ని లేకపోయింది. మన పని చేయకుండా చేసే సామ్రాజ్య దేశం. కానీ మన దేశంలో మాత్రము చాలా ప్రాంతాల్లో చాలా భౌతిక ప్రాంతాల్లో ఒక ప్రావిన్సెస్ బ్రిటిష్ ప్రావిన్స్ ఏర్పాటు చేసుకుని ఆ బ్రిటిష్ ప్రావిన్సెస్లో నిజానికి మన బ్రిటిష్ కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాయన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొంత సామాన్యంగా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ బ్రిటిష్ కాలంలో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా కొంతవరకైనా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అని దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో దానికి తప్పకుండా చదవవలసి ఉంటుంది. అయితే పార్టీస్ పర్టికులర్గా మనము మన దేశంలో మన ఈ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి 1885 నుంచే నిజానికి మన దేశంలో పార్టీలు ఏర్పడ్డాయి. మొట్టమొదటి పార్టీ మన దేశంలో ఏర్పడ్డది 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ప్రారంభమైంది. అది నిజానికి అది కూడా ఒక మన దేశాన్ని యొక్క సంక్షేమాన్ని మన దేశ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి అనివిసెంట్ అనే మన లేడీ ఆధ్వర్యంలో నిజానికి మన భారత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే వేరే చాలా ఇండియన్ ముఖ్యులు ఉన్నారు ప్రారంభ దశలో కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు. కానీ 1985లో మాత్రం అనివిసెంట్ ఆధ్వర్యంలో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. అదే విధంగా అక్కడి నుంచి 1947 వరకు అది అనేక విధాలుగా అనేక పద్ధతులతో అనేక యుక్తులతో అనేక స్ట్రాటజీస్తో దానికి రాజకీయాల్లో పాల్గొన్నది. కాంగ్రెస్లో అనేక లీడర్స్ అనేక రకాల లీడర్స్ అనేక సిద్ధాంతాలతో దాన్ని కాంగ్రెస్ను ఉపయోగించుకుని నేషనల్ మూవ్మెంట్ నడిపాడు. నిజానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ మూవ్మెంట్ అంటే ఏంటి అంటే ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నాలు మన పోరాటాలు జరిగినాయి. మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ వెనక్కిపోతే 1911లో చైనా సామ్రాజ్యము మన రిపబ్లిక్ ఏర్పడింది, స్వతంత్రం వచ్చింది, నిజానికి డెమోక్రసీ ఫామ్ ఏర్పడింది. కానీ ఇండియాలో మాత్రము అది మన పార్టీలు ఉన్నాయి కానీ స్వతంత్రం మాత్రం రాలేదు. ఎందుకు అంటే 1857 ఏది మన సిపాయి 1858లో నిజానికి బ్రిటిష్ మన ప్రభుత్వము మన దేశాన్ని మన పార్లమెంట్ మన దేశాన్ని పూర్తిగా తన కిందకి తీసుకున్నది. డైరెక్ట్గా మన దాని కిందకు దాని యొక్క అధికారంలో తీసుకుంది. ఇప్పుడు 1858లో అప్పుడే నిజానికి ఒక యాక్ట్ పాస్ చేసి ఒక యాక్ట్ ద్వారా ఇండియా బికేమ్ డైరెక్ట్ డొమినియన్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సో అక్కడి నుంచి 1858లో ఒక చట్టం బ్రిటిష్ ఇండియా యాక్ట్. సో అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ చేతులతోనే పరిపాలించబడింది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఇండియా కిందనే ఉంది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్గా మన చట్టాలు చేయలేదు. సో అప్పటి నుంచి నిజానికి బ్రిటిష్ ప్రభుత్వము ఏదైతే ఉందో, బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో, దీనికి ఇండియాకు చట్టాలు చేయడం మొదలుపెట్టింది. ఆ చట్టాలు చేయడం ఎటువంటి అంటే అంచెలంచెలుగా బ్రిటిష్ వాళ్ళ కింద మన దేశంలో ప్రజాస్వామ్య విధానాలని, మన ప్రాతినిధ్య విధానాలని ప్రవేశపెట్టింది. ఆ ప్రాతినిధ్య విధానాన్ని ప్రవేశపెట్టడంలో నిజానికి మన ఫస్ట్ ఏమైందంటే 1862లో మన ఒక రకమైన కొంత వరకు ప్రాతినిధ్యం, ఇండియన్స్ ప్రాతినిధ్యం వహించే విధంగా బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉంటుంది, కానీ ఇండియన్ రిప్రజెంటేటివ్స్. అదేవిధంగా 1867. దాని తర్వాత 1892లో ఒక కౌన్సిల్లో చట్టం తీసుకురావడం జరిగింది. ఆ కౌన్సిల్లో కూడా ఇండియన్స్కి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1892 అయిన తర్వాత మన తర్వాత చాలా పెద్దది ఏంటంటే 1990లో ఒక నిజానికి ఒక ప్రాముఖ్యత గల చట్టము మన కౌన్సిల్ చట్టము తీసుకురావడం జరిగింది. అందులో ఇండియన్స్కి నిజమైన ఎక్కువ ప్రాతినిధ్యము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1919లో ఇంకొక చట్టం చేయడం జరిగింది. 1919 దాన్ని ద్వంద్వ ప్రభుత్వం ఉంటారు. అయితే ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు 1885లోనే నిజానికి కాంగ్రెస్ పార్టీ. అయితే 1890 మళ్ళా మనము ఎందుకంటే డెమోక్రసీ సిస్టమ్ అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఇటువైపు ఈ ప్రజల తరఫు నుంచి ఇండియన్ ప్రజలు సమూహాల తరఫు నుంచి పార్టీలు ఏర్పడ్డాయి. 1885లో ఇప్పుడే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 1906లో ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. తర్వాత 1920లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద గొప్ప సంఘటన ఈవెంట్ అనుకో. ఇది 1924లో ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. అయితే అటు తర్వాత ఇది నేషనల్ లెవెల్ పార్టీస్. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885, 1909 ఇండియన్ మన ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తర్వాత 1920లో కమ్యూనిస్ట్ పార్టీ. దానికి కమ్యూనిస్ట్ పార్టీ కొంతకాలానికి పనిచేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు బ్రిటిష్ ప్రభుత్వము. కానీ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన కమ్యూనిస్టు ఇండైరెక్ట్గా ఇంకొక కాంగ్రెస్ మన రాజకీయాలను, కాంగ్రెస్ యొక్క నాయకులను ప్రభావితం చేస్తూ వాళ్ళకు లీడర్షిప్ ఇస్తూ దానికి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని సిఎస్పి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఏర్పడింది. సో అయితే కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పుడు మళ్ళా మన కమ్యూనిస్టుల యొక్క సపోర్ట్ పొందాలని ప్రయత్నించి దానికి కమ్యూనిస్ట్ పార్టీ మీద యొక్క బాయ్కాట్ సస్పెన్షన్ కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. సో కమ్యూనిస్ట్ పార్టీ నిజానికి కొంతకాలం తప్ప నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా యాక్టివ్గా స్వతంత్రం రాకముందు 1947 ముందు నిజానికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది అనొచ్చు. సో ఈ విధంగా మనకు కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత మన 1940 మన 1924లో కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత 1930స్లో సోషలిస్ట్ పార్టీ. కారణం ఎక్కువ ఎగ్జాక్ట్గా ఇయర్ జ్ఞాపకం లేదు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. అంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నిజానికి ఒక రకంగా కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్గా ఉంది. అదేవిధంగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ కలిగి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు కాబట్టి అది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీగా ఏర్పడింది. సో ఆ విధంగా
ఇవన్నీ తర్వాత మన బ్రిటిష్ ప్రావిన్సెస్లో 13 ప్రావిన్సెస్లో బ్రిటిష్ ప్రభుత్వము మన తమ డైరెక్ట్గా పరిపాలించిందని అందరికీ తెలుసు. మీకు ఇది మన ఇంటర్మీడియట్లో కానీ తర్వాత అందులో కానీ అందరూ బాగా చదివారు తెలుసు కదా. సో పార్టీ సిస్టము, పార్టీ ద్వారా పరిపాలించడము, రిప్రజెంటేటివ్ సిస్టమ్ అనేది ఒకవైపు సార్వభౌమ బ్రిటిష్ ఇండియాకి డిమినియన్ స్టాటస్ ఉన్నది. తర్వాత సార్వభౌమాధికారం లేకున్నా కూడా ఇది మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేసింది అని చెప్పవచ్చు. ఇది బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు తమ ప్రావిన్సెస్లో, మన నేషనల్ లెవెల్లో, ఢిల్లీలో మరియు ప్రావిన్సెస్లో మన ప్రభుత్వాలు ఈ ఇప్పుడు చెప్పిన యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో 1892, మన 1909, 1919, 1935 అని ఇంకోటి, ఈ చట్టాల ద్వారా, ఈ చట్టాలకు అనుగుణంగా అంటే ఈ చట్టాలలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అది ఎన్నికలు జరపడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్రతినిధులు ఏర్పాటు చేయడం, ముస్లిమ్స్, ఇండియన్స్, హిందూస్, తర్వాత ఇంకా అనేక మన క్రిస్టియన్స్ కూడా దానికి మన ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. సో మన పార్టీ సిస్టము, ఇండియన్ పార్టీ సిస్టము అనేక పార్టీల ద్వారా నిజానికి మల్టీ పార్టీ సిస్టమ్ అనుకోవచ్చు. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే మనకి అనేక రాజకీయ పక్షాల విధానం ఏదైతే ఉందో మల్టీ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రిటిష్ కాలంలోనే ఉందని చెప్పచ్చు. నిజానికి 1935లో చాలా పార్టీలు మన ఎలక్షన్లో పాల్గొన్నవి. ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు 1935 నుంచి 1937 వరకు నిజానికి అక్కడ మన మన ప్రావిన్సెస్లో కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ద్వంద్వ ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, మన రకమైన పార్టీ ఉండడం ఏర్పాటు అనేది. సో ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ 1940 సిస్టంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత వేరే పార్టీలు అపోజిషన్లో ఉన్నాయి. సో రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో అవి స్టేట్లో మన ప్రావిన్సెస్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1935 1937 to 1939. 1935 యాక్ట్ ప్రకారము, యాక్ట్లో ఉన్న ఎలక్ట్రల్ సిస్టమ్ ఏ విధంగా పనిచేయాలి, ఎలక్షన్స్ ఏ విధంగా జరపాలి అనే విధానం అందులో పూర్తిగా రాయబడ్డది, లిఖించబడ్డది. ఆ సిస్టమ్ ద్వారా, ఎన్నికల విధానం ద్వారా అన్ని ప్రాంతాల్లో అంటే అన్ని ప్రావిన్సెస్లో దానికి ఎన్నికలు జరపడం జరిగింది. తర్వాత అన్ని ప్రావిన్సెస్లో దానికి 1-2 తప్ప దానికి కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ రూలింగ్ జరిగింది. అయితే మనం ఇప్పుడు మనకు పూర్తిగా దగ్గర ఉన్న ఈ ఆంధ్రదేశం ఏదైతే ఉన్నదో, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, ఏ విధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఏ విధంగా ప్రభుత్వాలు అంటే ఇండియన్స్ కలిగి ఉన్న, ఇండియన్ సభ్యులుగా ఉన్న ప్రభుత్వాలు, ఇండియన్ రిప్రజెంటేటివ్స్ మంత్రులుగా ఎన్నికయ్యి, మంత్రులుగా అపాయింట్ అయ్యి ప్రభుత్వాలు జరిగినాయి. అది ఒక విచిత్రం మనకు. సో ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ నిజానికి ఒక రకమైన మల్టీ పార్టీ సిస్టము మనము నిజానికి మన 1947 ముందే 19 పార్టీ సిస్టమ్ మనకి మైరన్ వేరర్ జరిగితే ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనకి పార్టీ సిస్టంలో ఎలక్షన్లో ట్రైనింగ్ ఇచ్చారో అనేది బాగా మైరన్ వేరర్ అనే ఫారిన్ రైటర్ ఉన్నాడు. అతను చాలా వివరంగా మంచి అనలిటికల్గా విశ్లేషణాత్మకంగా రాస్తాడు. అది ఒక అంటే బ్రిటిష్. తర్వాత ఇంకోటి మీన్ అన్నది అనేవాడు కూడా రాస్తాడు. ఇది ఇండియన్ పార్టీ సిస్టమ్ మీద, ఇండియన్ పాలిటిక్స్ మీద. ఇది 1947 కంటే ముందు, 1950 కంటే ముందు. సో ఈ విధంగా మన పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో
ఇది బ్రిటిష్ కాలంలోనే ఏర్పడింది అని చెప్పవచ్చు. సో అయితే 1940s మన నిజానికి మన రాజ్యాంగ సభ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఎన్నికల ద్వారా జరిగింది. ఆ రాజ్యాంగ సభ ఎన్నికలలో కూడా రాజ్యాంగ సభ మన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల ద్వారానే ఎన్నికయ్యి తర్వాత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభలో దానికి అనేక రాజకీయ పక్షాల యొక్క ప్రాతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు నిజానికి రాజ్యాంగ సభలో ఉన్నారు. సో రాజ్యాంగ సభలో నిజానికి రాజ్యాంగ సభలో చర్చలు జరిగినప్పుడు, రాజ్యాంగ సభలో అనేక కమిటీలు ఏర్పడినప్పుడు అన్ని కమిటీలలో మన అనేక రాజకీయ పక్షాల యొక్క సభ్యులు నిజానికి అందులో ఉన్నారు. అది మన రాజ్యాంగ సభ యొక్క ప్రఖ్యాత, మన యొక్క రాజ్యాంగం యొక్క ప్రఖ్యాత. మన రాజ్యాంగము ఏ ఒక్క మన ల్యాండ్ లార్డ్స్, లేకపోతే క్యాపిటలిస్టులు, లేకపోతే ఒక ఇటు పక్కకు ఒక లెఫ్టిస్ట్లో, వర్కర్స్ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అందరూ అన్ని రాజకీయ పార్టీలు యొక్క ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు మన ఉన్న ఒక రాజ్యాంగ సభ అన్నట్టు. ఆ రాజ్యాంగ సభ సుమారు 2.5 మన సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తీసుకొని అది అనేక అనేక కమిటీలు ఏర్పరిచి అనేక మన అనేక రాజకీయ పక్షాలు, అటు రిలీజియస్ పార్టీస్ కానీ, తర్వాత లెఫ్టిస్ట్ పార్టీ కానీ, మరియు రైటిస్ట్ పార్టీ కానీ, ఇవన్నీ పార్టీలు వీటన్నిటి యొక్క పార్టీ మన ప్రతినిధులు ఈ రాజ్యాంగ సభలో ఉండి అవి మన చర్చలు జరిపి వాటి యొక్క ఆ పార్టీల యొక్క సిద్ధాంతాల అనుగుణంగా చర్చలు జరగడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది. అది నిజానికి 1949 నవంబర్లో దానికి రాజ్యాంగం పూర్తయింది. ఆ రాజ్యాంగం నిజానికి ఒక డెమోక్రాటిక్ రాజ్యాంగం అని చెప్పొచ్చు. అయితే 1950లో జనవరి 26 నుంచి మాత్రము పూర్తిగా అమల్లోకి వచ్చింది మన రిపబ్లిక్. 1960 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. అప్పటి నుంచి నిజంగా ఎన్నికలు విధానము అమల్లో ఉంది. తర్వాత అనేక పార్టీలు ఒక ఎలక్షన్ రాజ్యాంగంలో చెప్పింది పూర్తిగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కల రాజ్యాంగ కమిషన్ ఏర్పడింది. ఎలక్టరల్ కమిషన్, ఎన్నికల సంఘం. ఇప్పటికి మనం ప్రతి పేపర్లో ప్రతిసారి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకుంటాం కదా. నిజానికి ఆ ఎలక్షన్ కమిషన్ ద్వారానే ఫస్ట్ ఎలక్షన్ 1952లో జరిగింది. ఆ ఎలక్షన్ 1952లో నిజానికి మన అన్ని మొత్తం దేశం మొత్తం మీద నిజానికి ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే 1952 వరకు నిజానికి మన స్వతంత్రాన్ని పొందిన ప్రావిన్సెస్, తర్వాత స్వతంత్రాన్ని మన ఇండియన్ గవర్నమెంట్లో ఇండియన్ స్టేట్లో అక్సీడ్ చేయబడ్డ మన ఈ ప్రిన్సిపల్ స్టేట్స్, మన స్వదేశీయ సంస్థానాలు కూడా ఈ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్లో చేరినాయి. సో అన్ని చేరిన తర్వాత తర్వాత పాకిస్తాను, తర్వాత ఇండియా విడిపోయిన తర్వాత నిజానికి మొట్టమొదటి డెమోక్రాటిక్ ఎలక్షన్ 1952లో జరిగింది. సో ఆ 1950లో నిజానికి అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ఒక మల్టీ పార్టీ సిస్టమ్ వ్యవస్థ అని చెప్పచ్చు. అయితే ఈ విధంగా మనము బ్రిటిష్ వాళ్ళు రాకముందు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు మన దేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఆ మల్టీ పార్టీ సిస్టంలో కూడా నిజానికి రీజనల్ పార్టీస్ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉండిందంట, స్వేచ్ఛ ఉండిందంట. అందుకొరకే రీజనల్ పార్టీస్ కూడా ఏర్పడాయి. జస్టిస్ పార్టీ అని, స్వరాజ్ పార్టీ అని. నిజానికి బ్రిటిష్ మన రాష్ట్రాల్లో అంటే ప్రావిన్సెస్, మనము ఇప్పుడు రాష్ట్రాలు అంటున్నాం, అప్పుడు ప్రావిన్సెస్లో మన బ్రిటిష్ ప్రావిన్సెస్లో ఏవైతే ఉన్నాయో, అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ వాళ్ళతో డైరెక్ట్గా
మన పరిపాలించబడ్డదని మనం అప్పటికి అర్థం చేసుకోవాలి. అక్కడ బ్రిటిష్ ఒక్కొక్క ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రెసిడెన్సీ, తర్వాత మన బాంబే ప్రెసిడెన్సీ, దాని తర్వాత మన కలకత్తా ప్రెసిడెన్సీ, తర్వాత ఇంకా అనేక మన ప్రావిన్సెస్ అనేటి, నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్సెస్, అవన్నీ అన్నీ కలిసి ఇందులో మన బ్రిటిష్ వాళ్ళ కింద బ్రిటిష్ ప్రభుత్వము తర్వాత సగం కంటే ఎక్కువ ఇండియాని పరిపాలించిందని. సో ఇవన్నీ మళ్ళీ 1950 వరకు ఒకే ప్రభుత్వం కిందికి వచ్చినాయి, ఒకే దేశం కిందికి వచ్చినాయి, ఒకే రాజ్యం కిందికి వచ్చినాయి. సో అప్పుడు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1952లో అన్ని రకాల పార్టీలు, ప్రిన్సిపల్ స్టేట్కి సంబంధించిన పార్టీలు, స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన పార్టీలు, తర్వాత మన బ్రిటిష్ వాళ్ళ చే పరిపాలించబడిన ప్రావిన్సెస్ ప్రభుత్వాలు, పార్టీలు అన్ని ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ కూడా రాజ్యాంగం ప్రకారం అమల్లోకి వచ్చిన తర్వాత 1950లో అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. ఆ ఎలక్షన్ కమిషన్ తర్వాత పాత పార్టీలు, తర్వాత కొత్త పార్టీలు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ అమలు చేసే రూల్స్ ప్రకారం, రెవల్యూషన్ ప్రకారం 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టుక్ ప్లేస్. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో నిజానికి మన దేశం మొత్తం మీద రాష్ట్రాల్లో, తర్వాత రాష్ట్రాల యొక్క అసెంబ్లీలలో, తర్వాత దేశం యొక్క పార్లమెంటుకు మన ఉన్న సీట్ల కొరకు ఎన్నికలు జరగడం జరిగింది. అప్పుడు ఫస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్లో మాత్రము 1952లో కాంగ్రెస్ పార్టీ మన అన్ని రాష్ట్రాల్లోనూ, మెజార్టీ రాష్ట్రాల్లోనూ, తర్వాత పార్లమెంట్లోనూ అత్యధిక మెజార్టీ సాధించింది. అత్యధిక మెజార్టీ ఎప్పుడు వస్తుంది? అత్యధిక పౌరులు దాన్ని ఎన్నుకుంటే, అత్యధిక పౌరులు, మెజారిటీ పౌరులు దాన్ని ఎన్నుకుంటూ వస్తారు తర్వాత రూల్స్ ప్రకారం. సో ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ మేడ్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ద రూలింగ్ పార్టీ అయినప్పుడు, అప్పుడు రూలింగ్ పార్టీ ఎన్నికలైన తర్వాత, మెజారిటీ వచ్చిన తర్వాత, యాజ్ పర్ ద రూల్స్, యాజ్ పర్ ద ప్రాక్టీసెస్ విచ్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ పార్టీషన్ ద్వారా దాన్నే మనము చేపట్టాం. అయితే అప్పుడు మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తన యొక్క లీడర్ని ఎన్నుకుంటుంది. ఆ లీడరు మన దానికి మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ లీడర్తో దానికి ప్రభుత్వము ఏర్పడతాడు. పార్టీ లీడర్స్ అంటే అన్ని పార్టీ లీడర్స్ అందరూ మంత్రివర్గము ప్రభుత్వాన్ని ఏర్పడతారు. ఆ పార్టీ ఎంతమంది అయితే మంత్రులు కాగలుగుతారో, ఎంతమంది అయితే కమ్యూనిస్ట్ మన క్యాబినెట్ మంత్రివర్గంలో ఉంటారో అంతమందిని మాత్రమే అతను మెజారిటీ పార్టీని తీసుకొని మంత్రివర్గాన్ని, క్యాబినెట్ని ఏర్పాటు చేయడం చేస్తున్నారు. సో ఆ విధంగా 1957లో సమాఖ్య స్థాయిలో, కేంద్ర స్థాయిలో గవర్నమెంట్ ఏర్పడింది. దానికి మొదటి ప్రధానమంత్రి నిజానికి మన జవహర్లాల్ నెహ్రూ ఎన్నికైతాడు. అదేవిధంగా మన ఇతరులు మన మీనను, తర్వాత ఇంకా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో మన ఇతర మినిస్టర్స్ అందులో చేరడం జరిగింది, మంత్రివర్గం ఏర్పాటు కావడం జరిగింది. సో పార్టీల ద్వారా, పార్టీల యొక్క ప్రజలు ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళు పార్టీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీ ప్రతినిధులు మన మెజారిటీని సంపాదించి పార్టీ యొక్క లీడర్ని ఎన్నుకుంటారు. పార్టీ యొక్క లీడర్ను మెజారిటీ పార్టీ నుంచి వచ్చిన ఎన్నికైన సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు చేస్తారు. సో ఆల్ దిస్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. అందరు పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళు ఓటు మాత్రం ఒక ప్రతినిధులకు ఓటు వేస్తే ఆ ప్రతినిధి దానికి స్టేట్, మన అసెంబ్లీలు అయితే స్టేట్ స్థాయిలో మన అసెంబ్లీ ఉంటాయి, తర్వాత మన ఏమంటుందని కేంద్ర స్థాయిలో, సమాఖ్య స్థాయిలో, పార్లమెంట్లో దానికి తమ యొక్క ప్రతినిధులు వెలుగుతారు. ఈ ప్రతినిధులు దానికి చట్టాలు చేస్తారు. ఆ చట్టాల ప్రకారమే మంత్రివర్గము కానీ, ప్రెసిడెంట్ కానీ దానికి పాలన కొనసాగించుకుంటారు.
కానీ చట్టాలు చేయు కాలంలో మాత్రం చట్ట నిర్మాణాన్ని మాత్రము దానికి ప్రజలు డైరెక్ట్గా పాల్గొంటారు. అది డెమోక్రసీ యొక్క తత్వం. ఎందుకంటే మన దేశంలో నిజానికి డెమోక్రసీ అనేది ఉందని చెప్పాలి, పార్టీ సిస్టమ్ ఉందని చెప్పాలి. పార్టీ మన స్వచ్ఛమైన మన ఈనాటి కంటే చెప్పండి, ఈ రోజు కూడా మనము ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల కంటే ఎక్కువైన తర్వాత 1947, 1950, 1957, 1924 అంటే నిజానికి 74 సంవత్సరాల కాలంలో ఒకరోజు ఒక ఎమర్జెన్సీ ద్వారా తప్ప మనకి మన ప్రజలు స్వేచ్ఛను అనుభవించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు స్వేచ్ఛను అనుభవించినాయి. లీడర్షిప్ ఒక ఎమర్జెన్సీ ద్వారా కాలంలో తప్ప దానికి అన్ని కాలాల్లో కూడా దానికి మన ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1952 నుంచి అంటే స్వతంత్రము పూర్తిగా స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని రాజకీయంగా పూర్తిగా విడిచిపెట్టారు. వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రజల యొక్క మన ఇండస్ట్రీల యొక్క కంపెనీలు ఉండొచ్చు, ఫ్యాక్టరీ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. కానీ ఆ రాష్ట్రాల ఆ కంపెనీలు మాత్రం భారత ప్రభుత్వం చెప్పినట్టే వినాల. వాళ్ళు మన బ్రిటిష్ కంపెనీలైనా బ్రిటన్ యొక్క మన పారిశ్రామికవేత్తలైనా కూడా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కు లొంగి ఉండాలి. ఇండియా చేసిన చట్టాలకు లొంగి ఉండాలి. ఇండియా చేసిన చట్టాలు ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ ఇండియన్ మన ఇది ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం పెట్టాలి. మొత్తం భారత ప్రభుత్వానికి లొంగి ఉండవలసి వస్తుంది. లేకపోతే వాళ్ళు లొంగి ఉండదలుచుకోకపోతే వాళ్ళు మన దేశాన్ని వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా ఇండియా గాట్ ఏ ఇండిపెండెన్స్ అండ్ తర్వాత ఇండియన్ పొలిటికల్ పార్టీ బికమ్ ఇండిపెండెంట్ అండ్ ఇండియన్ పార్టీ సిస్టమ్ గాట్ ఇండిపెండెంట్ పార్టీ సిస్టమ్. సో 1957 నుంచి నిజానికి మన దేశంలో ఇండిపెండెంట్ కంట్రీలో ఏ విధంగా పార్టీలు పనిచేసినాయి అని చెప్తే మనం చూసుకుంటే 1852 నుంచి 1952 నుంచి 1969 వరకు 1952 నుంచి 1947 అన్ని పార్టీలు ఎలక్షన్లో పాల్గొన్నవి. అన్ని పార్టీలు పార్లమెంట్కి ఒకవైపు సమగ్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో పార్లమెంటు సీట్లు పోటీ చేసినాయి. తమ యొక్క మన అభ్యర్థులను నిలబెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అన్ని పార్టీలు, కానీ వేరే పార్టీలు కూడా పోటీ చేసింది. నేషనల్ పార్టీస్ 1850 నుంచి లేదు. ముస్లిం లీగ్ కానీ, ఇండియన్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఒక బ్యాన్ కాకముందు 1947 క్విట్ ఇండియా మూవ్మెంట్ రాకముందు, రెండో ప్రపంచ యుద్ధము రాకముందు తర్వాత 1920 తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎలక్షన్లో పార్టీ చేస్తుంది. తర్వాత అదేవిధంగా అన్ని పార్టీలు నేషనల్ పార్టీస్, తర్వాత స్టేట్ రీజనల్ పార్టీస్ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పాల్గొన్నాయి. నిజానికి మన హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ను మన మన బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్లో కలిపిన తర్వాత నిజానికి కేంద్ర ప్రభుత్వము కేంద్ర స్థాయిలో మరి మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క డామినేషన్ ఉన్నది. కాంగ్రెస్ ఏర్పాటు చేయింది. కానీ కొన్ని ఇంకా ప్రత్యేకత ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా మన ఆధిక్యతను సంపాదించింది, చాలా సీట్లను సంపాదించింది. ఉదాహరణకి మన హైదరాబాద్ స్టేట్లో నిజానికి చాలా, ఎందుకంటే హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో మన తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. రైతాంగ పోరాటము నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం వల్ల ఏంటంటే చాలా పౌరులు, చాలా ఓటర్స్ నిజానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ నిజానికి అధికారంలోకి వచ్చింది.
మెజారిటీని సంపాదించింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేరళలో అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రాలేదు, కానీ గట్టి పోటీని కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మన ఈ వెస్ట్ బెంగాల్లో, తర్వాత హైదరాబాద్లో, కేరళలోనే కాకుండా నిజానికి మొత్తం దేశం మొత్తం మీదుగా అన్ని రాష్ట్రాల్లో మన అధికారంలోకి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యం సంపాదించింది, అధిక సంఖ్యగా సీట్లను సంపాదించింది. ఒక జమ్మూ కాశ్మీర్లో మాత్రము నిజానికి అది మన మెజారిటీని సంపాదించలేకపోయింది. అదేవిధంగా పార్టీ మన కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే దాని అర్థం ఏంటి అంటే నిజానికి అన్ని రాష్ట్రాల్లోనూ తర్వాత కేంద్ర స్థాయిలోనూ కంటిన్యూస్గా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకున్నది, తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించింది కాంగ్రెస్ పార్టీ. అందుకొరకు మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నా కూడా మనము ఇంకా క్రిటికల్, ఇంకా డీప్గా, తర్వాత చాలా మన ఏమంటుంది దాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ కనుక చేస్తే 1952 నుంచి 1969 వరకు మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం డామినేట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, డామినేషన్ అంటే ఏంటంటే కింద స్థాయిలో అధికారం ఉంది, ఒకటే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రివర్గం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఒకటే పార్టీ మెజారిటీ ఆఫ్ ద సీట్స్, చాలా అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ 1969 వరకు కూడా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక కేరళలో మాత్రం 1957లో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని చేపట్టింది, అధికారంలోకి వచ్చింది. కానీ నిజానికి అది కూడా చాలా రోజులు ఉండలేదు. 1957 నుంచి 1959 వరకే నిజానికి అధికారంలో ఉండింది. ఎందుకంటే కొన్ని లెఫ్టిస్ట్ విధానాల వల్ల, భూ సంస్కరణలు, చాలా తీవ్రమైన సంస్కరణలు చేయడం వల్ల అది కాంగ్రెస్ పార్టీ దేశంలో కేంద్ర స్థాయిలో అధికారంలో కొన్ని కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. తర్వాత నచ్చకపోవడం వల్ల కొంచెం అల్లర్లో ఏవో ఏర్పడడం వల్ల మన ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి కదా మన రాజ్యాంగంలో, దాని ప్రకారంగా నిజానికి 1959లో ఆ ప్రభుత్వాన్ని కూడా మన రద్దు చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ 57-59. సో ఈ ట్రెండ్, ఈ యొక్క ప్రత్యేకత వల్ల 1952 to 1969లో ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల, కాంగ్రెస్ ఆధిక్యత కలిగి ఉండడం వల్ల ఈ సిస్టమ్ని వన్ పార్టీ డామినెన్స్, మల్టీ పార్టీ సిస్టమ్ విత్ వన్ పార్టీ డామినెన్స్ అని ముఖ్యంగా మన ఈ రజనీ కోటారి అనే రాజకీయవేత్త, మన భారత రాజకీయాలపై ఒక ప్రముఖ మన రచయిత ఏమంటారంటే వన్ పార్టీ డామినెన్స్ అని చెప్తారు. సో వన్ పార్టీ డామినెన్స్ 1969 వరకు ఉంది. అయితే 1969లో మాత్రము ఈ వన్ పార్టీ డామినెన్స్ మాత్రము పడిపోయింది అని చెప్పొచ్చు. 1969 నుంచి 1989 వరకు దానికి ఒక కొత్త రకమైన పార్టీ సిస్టము వచ్చింది అని చెప్పవచ్చు. ఒక కొత్త ట్రెండ్, కొత్త వరవడి ఇండియన్ మన పార్టీల పరంగా, రాజకీయ పరంగా, పార్టీ పరంగా, ఒక పార్టీల యొక్క ఫంక్షనింగ్ పరంగా కొత్త ఒరవడి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే 1969 నుంచి దానికి వన్ పార్టీ డామినెన్స్ పోయి, తర్వాత అనేక రాష్ట్రాల్లో రీజనల్ పార్టీ ఏర్పడి, అది మన ఆ రీజనల్ పార్టీస్ పార్లమెంట్కి పోటీ చేసినాయి, పార్లమెంట్ సీట్ల కోసం పోటీ చేసినాయి. తర్వాత మన ప్రాంతీయ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల కోసం పోటీ చేసినాయి. ఇది రీజనల్ పార్టీస్ పోటీ చేసినాయి. అట్లా పోటీ చేసి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క డామినేషన్ పడగొట్టినాయి. ఎందుకంటే
ఏ కారణం ఆ కారణంలో మనకి ఇంపార్టెన్స్ కాదనుకోండి, మన పార్టీ సిస్టమ్ ఎంత పనిచేస్తుందో అది ముఖ్యంగా చదవడం అని. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిజానికి మన 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 రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పార్టీలను అణిచివేసినాయి. తర్వాత పార్టీ యొక్క తన యొక్క పార్టీ డిక్టేటర్షిప్ కూడా చెలాయించిందని చెప్పొచ్చు. సో దానివల్ల రీజనల్ పార్టీస్ ఏర్పడి మన 1969 నుంచి అది నువ్వు మన కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తర్వాత త్రిపుర కానీ, లేదా ఇంకా కొన్ని రాష్ట్రాలు కానీ నిజానికి మన రీజనల్ పార్టీస్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత మన రీజనల్ పార్టీస్ అధికారం సంపాదించడం, తర్వాత నేషనల్ లెవెల్లో, తర్వాత సమాఖ్య లెవెల్లో, సమాఖ్య స్థాయిలో మన పార్లమెంట్లో కొన్ని స్థానాలు సంపాదించి పోటీ చేసి సంపాదించి నిజానికి, ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నప్పుడు, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రజలు వాటికే మన మన పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా ఈ రీజనల్ పార్టీకి ఓటేస్తారు. అది సహజం. ఒక పార్టీ నచ్చినప్పుడు అది పార్లమెంట్ కూడా, ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దానికి వేస్తారు సామాన్యంగా. కొంచెం ట్రెండ్ తర్వాత మారింది అని చెప్పాలి. సో ఇది 1869 నుంచి 1989 వరకు నిజానికి ఈ ఒక రకమైన మన కాంగ్రెస్ పార్టీ డామినేషన్ బలం కలిగి ఉంటుంది. కానీ ఆధిక్యత ఇదివరకు వన్ పార్టీ డామినెన్స్ అనేది పోతుంది. సో అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు మన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్లో పాల్గొని నిజానికి ఇది మన రాష్ట్ర స్థాయిలో మాత్రము, తర్వాత ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఇది అసెంబ్లీలో వేయడం జరిగింది. అయితే ఇంకా ఈ ఈ మధ్యలో 1819 తర్వాత ఇంకొక మన స్టేట్లో ఇంకొక ఫ్రాగ్మెంటేషన్ జరిగింది. అంటే ఏంటంటే రాష్ట్రాల్లో పూర్తిగా కాంగ్రెస్ యొక్క పరపతి అనేది పూర్తిగా పడిపోయింది. అంతేకాకుండా ఇంపార్టెంట్ నేషనల్ పార్టీస్ కూడా అది మన ఏర్పడ్డాయి. అది మొట్టమొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. దాని తర్వాత మన జనసంఘ అనే పార్టీ పోయి తర్వాత బీజేపీ అనేది ఏర్పడింది. 1983లో బీజేపీ అనేది ఏర్పడింది. బీజేపీ కూడా దేశ రాజకీయాల్లో, మన సమాఖ్య రాజకీయాల్లో, సమాఖ్య పార్లమెంట్లోను, తర్వాత మన రాష్ట్ర అసెంబ్లీలోను ముఖ్యంగా ఇంపార్టెంట్ పాత్ర వహించడం మొదలుపెట్టింది. అండ్ బీజేపీ స్టార్టెడ్ గివింగ్ ఎ టఫ్ అపోజిషన్ టు ద కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు లెఫ్టిస్టు, ఒక రైటిస్టు ఇది తమకు పూర్తిగా గట్టి పోటీని ఇవ్వడం వల్ల కాంగ్రెస్ తన యొక్క స్థానాన్ని పూర్తిగా కోల్పోయింది అని చెప్పచ్చు. అయితే 1898 వరకు ఒక రకంగా ఉంటే 1898 నుంచి మాత్రం దానికి దేశంలో అసలు ఈ కాలంలో దానికి ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్. ఎందుకంటే మన దేశంలో మన ఎలక్షన్ కమిషన్ ద్వారా కండక్ట్ చేసే ఎలక్షన్లో ఒక విధమైన స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఎన్నికల విధానంలో ఒక వ్యక్తి ఎన్నుకొనబడాలంటే, ఒక వ్యక్తి ఎన్నికైనట్టు మీరు మన ప్రకటించబడాలంటే అతనికి నిజానికి ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో పార్లమెంటరీ నియోజకవర్గం కానీ, తర్వాత రాష్ట్ర నియోజకవర్గం కానీ, ఆ క్యాండిడేట్ ఒక వ్యక్తికి నిజానికి అబ్సల్యూట్ మెజారిటీ రానక్కర్లేదు. అబ్సల్యూట్ మెజారిటీ రాకున్నా కూడా ఒక వ్యక్తి ఎన్నుకొనబడడానికి అవకాశం ఉంది. ఎలా అంటే అది ఒక కిటుకు, మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అని అంటారు. ఉదాహరణకి మన ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 10 మంది ఆ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తున్నారు. 10 మంది 10 పార్టీలు, ఒక 10 పార్టీ 8 మంది పార్టీలు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యక్తిని నిలబెడుతున్నారు. ఒక 2 ఇండిపెండెంట్ అనుకున్నాం. ఒక 10 మంది ఒక కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు.
అట్లా పోటీ చేసినప్పుడు ఓటర్స్ ఈ 10 మందికి ఓట్లు వేస్తారు. ఓటర్స్ 10 మందికి ఓట్లు వేస్తారు. దాని అర్థం ఏంటంటే ప్రజల మన ఓటర్ యొక్క ఓట్లు వీళ్ళ మధ్యన చీలిపోతాయి. వీళ్ళ మధ్యన చీలిపోతాయి. అంటే ఓట్లు చీలిపోవడం వల్ల జరుగుతుంది అంటే జరుగుతాయి. కానీ మన పార్టీ యొక్క ఎలక్ట్రల్ సిస్టమ్ ఏం చెప్తుందంటే చీలిపోయినా కూడా ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో, మెజారిటీ కాదు, అబ్సల్యూట్ మెజారిటీ 50%, మన 50 కంటే ఎక్కువ ఉండాలా అనేది ఫిక్స్డ్ లేదు మన ఎలక్షన్ సిస్టమ్ ప్రకారం. మన పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 1951లో ఏదైతే ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ వచ్చిందో దాని ప్రకారంగా ఒక వ్యక్తి గెలవాలంటే మన అబ్సల్యూట్ మెజారిటీ అవసరం లేదు. దీన్ని రిలేటివ్ మెజారిటీ అంటారు. తర్వాత ఇతరుల కంటే ఎవరైతే ఇతరుల యొక్క మన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను సంపాదించాడో ఆ వ్యక్తి ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికైనట్టు ప్రకటించబడుతుంది ఎలక్షన్ కమిషన్. అంటే దానికి ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తున్నా, 1000 ఓట్లు ఉన్నట్టున్నా. 1000 ఓట్లు నిజానికి ఉండవు, ఎక్కుంటే చాలా ఎక్కువ, కానీ ఉదాహరణ చెప్తాను. సో 1000 ఓట్లు ఉన్నప్పుడు 10 మంది ఇప్పుడు అనుకున్నట్టు 10 మంది పోటీ చేసినప్పుడు ఒక్కొక్కరికి 100, ఇంకొకరికి 150, ఇంకొకరికి 160, ఇంకొకరికి 90 ఓట్లు ఇట్లా వచ్చాయి అనుకోండి 1000 ఓట్లు. అయితే ఒకరికి మాత్రం 260, అంటే అతనికి ఇతరుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ఒకరికి 220 కానీ 270 కానీ వచ్చాయి. సో ఈ 270 ఓట్లు వచ్చిన వ్యక్తి అది ఎన్నికైనట్టు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం. అది రాష్ట్ర నియోజకవర్గాలు కానీ, అంటే ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ కానీ, తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాలు కానీ 1000 ఓట్లు కనుక ఉన్నప్పుడు ఒక 900 మంది ఓట్లు వేసినప్పుడు, తర్వాత 10 మంది అభ్యర్థుల మధ్యన ఓట్లు చీలిపోయినప్పుడు, మ్యాక్సిమం ఓట్లు ఒక వ్యక్తి సంపాదించడానికి 270, అంటే ఇతరుల కంటే అతనికి ఓట్లు ఎక్కువ వచ్చాయి. 270 ఎవరికి రాలా, ఎవరికైతే 270 ఓట్లు వస్తాయో ఆ 270 వచ్చిన ఓటరు అభ్యర్థి ఎన్నికైనట్టు నిర్ణయించబడుతుంది, ప్రకటించబడుతుంది. అయితే ఇప్పుడు మళ్ళా మనము ఈ అనలైసిస్ కనుక చేస్తే 900 ఓట్లు పోలేని, 100 మంది రాలేదు, ఓటు వేయలేదు. 900 మట్లో నిజానికి 270 వచ్చిన, ఒక్కొక్కరికి 100, 150, 170, 50 ఇట్లా ఓట్లు వచ్చినప్పుడు ఎవరికైతే 270 ఓట్లు వస్తాయో ఆ 270 వచ్చిన అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటించబడతాడు, అతను సీట్లు ఏర్పడేస్తాడు. అయితే ఈ 270 కనుక మనము 900 ఓట్లు పడ్డప్పుడు 270 మెజారిటీ కాదు అసలు, కానీ సింపుల్ మెజారిటీ. దాన్ని ఏమంటారు, ఫస్ట్ సిస్టమ్. సింపుల్ మెజారిటీ కూడా అది మెజారిటీ ఆధిక్యత. అసలు నిజానికి మన ఎన్నికల విధానం చాలా మన ఏమంటారు దాన్ని మొత్తం మీద చాలా రాడికల్గా మన సంస్కరించబడాలి ఎన్నికల విధానం. ఎందుకంటే 270, 900 ఓట్లు పోలేనప్పుడు 270 వచ్చిన వ్యక్తి కూడా మన ఎన్నికల విధానం ద్వారా ఎన్నికైపోయాడు. సో కానీ మనము కాంగ్రెస్ పార్టీ డామినేట్ పార్టీ సిస్టమ్ అన్న కదా 1969 వరకు, అప్పుడు 40% మన ఓట్లు పడ్డాయి. ఒక రకమైన కొంచెం మెజారిటీ వచ్చింది. అది కూడా అబ్సల్యూట్ మెజారిటీ కాదు, 50% మెజారిటీ కాదు, అబ్సల్యూట్ మెజారిటీ కాదు. అప్పుడు 47 కూడా వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద. అయితే అది మొత్తం తక్కువ వచ్చింది. రిలేటివ్ మెజారిటీ కొంచెం 10 ఓట్లు, ఒకరికి 270 వచ్చిన, 260 వచ్చినప్పుడు 270 వచ్చిన వ్యక్తి ఎన్నికైంది. సో నిజానికి మన ఎన్నికల మొత్తం పూర్తిగా సంక్షరింపబడాలా, అప్పుడే నిజానికి మనం ప్రాతినిధ్యం అవుతాం అనుకోవచ్చు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ
ఆధిక్యత పోయింది. తర్వాత పూర్తిగా మన మన రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత వెస్ట్ బెంగాల్ మరి, కానీ మొదటి నుంచి ఆ రాష్ట్రాలు చాలా ఇండిపెండెంట్గా ఉన్నాయి. చాలా మన ప్రోగ్రెసివ్ పాలిటీలు ఎక్కడ ఉంది. కానీ 1960 తర్వాత అన్ని రాష్ట్రాలలో మన కాంగ్రెస్ ఇతర పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. తర్వాత ఇప్పుడు మనము లేటెస్ట్ మనం ఏనుకోవచ్చు అంటే, నిజానికి ఏదైతే ఎన్నికల లోపం ఉందో 270 వచ్చినా కూడా 900 ఓట్లు పోలేనప్పుడు 270 వచ్చిన అభ్యర్థులు కూడా ఎన్నికైన తర్వాత ఆ లోపపు ఇష్టమైన ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే ఓట్లు చీలిపోకుండా ఉండడానికి నిజానికి ఫ్రంట్ పాలిటిక్స్, అలయన్స్ పాలిటిక్స్ అనేది మనం మొదలైంది. అంటే చాలా నేషనల్ లెవెల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, ఒక్కొక్క పార్టీ పెద్ద పార్టీలు తమకు తోడుగా ఒక రీజనల్ పార్టీస్ ఏర్పడుతుంది. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అనేది ఒకటి, తర్వాత యూపీఐ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ యూపీఐ ఆఫ్ ఇండియా అని ఈ రెండు ఫ్రంట్ పాలిటిక్స్ ఏర్పడ్డాయి. దానివల్ల ఏంటంటే ఓటు చీలిపోకుండా నిజానికి డెమోక్రసీ అనేది ఒక విధంగా సక్సెస్ఫుల్గా అని అవుతుంది అనవచ్చు. అప్పుడు నిజానికి మన మైనారిటీ ఉన్న మన నేషనల్ పార్టీ మన ప్రభుత్వాలు ఏర్పడవు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మైనారిటీ ఓట్లు వచ్చినా కూడా ప్రభుత్వాలు ఏర్పడడం జరిగినాయి. అధోగతి పరిస్థితి అనేది పూర్తిగా పోయింది. నౌ అట్ ద స్టేట్ లెవెల్ ఆర్ ద నేషనల్ లెవెల్ ఆల్సో దేర్ ఈస్ ఫ్రంట్ పాలిటిక్స్. ఒక ఫ్రంట్ ఆధ్వర్యంలో దానికి ముఖ్యమైన పార్టీ అది మన కాంగ్రెస్ పార్టీ, మన యూపీఐ ఫ్రంట్కి ఆధిక్యత లీడర్షిప్ వహిస్తుంది. తర్వాత ఎన్డీఏకి మన బీజేపీ ఆధిక్యత మన నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోకుండా రిప్రజెంటేటివ్ సిస్టమ్ అనేది నిజానికి ఒక విధంగా కొత్తగా ఏర్పడేది ఒక హెల్దీ సైన్ అని చెప్పవచ్చు. ఇది మన దేశంలో ఉన్న పార్టీ సిస్టము ఒక ప్రత్యేకత కలిగి ఉంది. తర్వాత వన్ పార్టీ సిస్టమ్ చైనాలో కాకుండా వన్ పార్టీ సిస్టమ్ కాదు. తర్వాత మన రెండు బైపార్టీ సిస్టము అమెరికాలో, బ్రిటన్లో కాకుండా మన దేశంలో మల్టీ పార్టీ సిస్టము ఈ అలయన్స్ ద్వారా సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇంతటితో మనం ఈరోజు రాజకీయ పార్టీ వ్యవస్థ ఏదైతే మన దేశంలో ఏ విధంగా పనిచేస్తుందో అది మనం మంచిగా విశ్లేషించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.